కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మంగళం పంచాయతీలో భూ సర్వే కోసం ఉమాశంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఉమాశంకర్ నుంచి 50,000 లంచం డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం 20,000 రూపాయలు అడ్వాన్స్గా తీసుకుంటుండగా విలేజ్ సర్వేయర్ శ్రీరాములు పట్టుబడ్డారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెడ్డి అనే అతని దగ్గర 8 గుంటల జాగా తీసుకోవడం అయినది. 1,90,000 రూపాయలతో అతను మాకు సకాలంలో సర్వే చేసిన దానివలన మేము మండల సర్వే కలిసినాము, అయిపోతుంది మీ పని అనేసిందే చెప్పినారు. గ్రామ సచివాలయం శ్రీరాముడు గారిని సంప్రదించగా 50,000 రూపాయలు అవుతుంది అనిందే చెప్పినారు. సర్వే చేసి పాస్బుక్ అంతా తీయిస్తామనేసింది. ఆ కారణంగా వారికి 20,000 రూపాయలు ఈరోజు డబ్బు ఇచ్చి మాకు లంచం ఇచ్చే ఇష్టం లేకుండా ఏసీబీ వారిని సంప్రదించి వారిని పట్టివ్వడం జరిగింది. ఎం ఉమాశంకర్ నాయబ్ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన కమిటీ, పుంగనూరు టౌన్. ఉమాశంకర్, షాఫీ అనే వాళ్ళిద్దరూ రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు. అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేయర్ అంటే మంగళం సర్వేయర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి 50,000 అడిగాడు లంచంగా. వీళ్ళేమో రిక్వెస్ట్ చేసుకుంటే 35,000 ఒప్పుకున్నాడు. ఈరోజు 20,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నాము. ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాము. శ్రీరాములు అండి, మంగళం సర్వేయరు శ్రీరాములు. మిగిలినవన్నీ ఇంకా ఇప్పుడే కదా పట్టుకున్నాము, వెరిఫై చేస్తామండి. తిరుపతి రేంజ్ అంటే తిరుపతి, ఇదంతా మాదే తిరుపతియే, మనమే అందరం. పబ్లిక్కి నా చిన్న అప్పీల్ ఏంటంటే మీ ద్వారా ఎక్కడ అవినీతి జరుగుతుంటే, అంటే జరగడం లేదు చాలా దగ్గర జరుగుతుంది అని చెప్పి మాటలైతే అంటారు. కాకపోతే ఏంటంటే మా వరకు రావాలి, కంప్లైంట్ వస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది. మెయిన్గా ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా మాకు ఇవ్వగలిగితే మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తాము. ఎక్కడో మారుమూల ఏరియాస్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఎవిడెన్స్ ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మా స్పెషల్ అప్పీల్ ఏంటంటే దయచేసి మా ఫోన్ నెంబర్స్ మీరు కొంచెం పబ్లిక్ వెళ్ళేటట్టుగా చెప్పండి.